ఉందండి. బట్ మోస్ట్లీ ఇట్స్ వన్ మ్యాన్ షో. రామ్ చరణ్ మొత్తం ఎక్సలెంట్ స్టోరీ, చాలా బాగా చేశారు. బేసిక్గా చెప్పాలంటే ప్లాట్ పాయింట్ బాగుందండి. మెయిన్ రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి ఎండ్ కానీ ఎక్సలెంట్ మూవీ. అట్లేమీ ఏం లేదండి, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి బికాస్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్కి ఆ మాత్రం ఇది ఉంటుంది. అది రామ్ చరణ్ గారి ఎనర్జీ లెవెల్స్ సూపర్ అండి. అసలు ఆయన 150% ఎఫెక్ట్ పెట్టాడు అనుకోవచ్చు. సూపర్ హిట్ అండి, బ్లాక్ బస్టర్. అన్న సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. దీంతో థర్డ్ టైం చూశాను నేను. యాక్చువల్లీ నేను రామ్ చరణ్ ఫ్యాన్ని. నేను ఈరోజు అది బ్లాక్ బస్టర్ అయిందని చెప్పేసి గుడి టెంపుల్కి వెళ్ళి మళ్ళీ థర్డ్ టైం చూశాను. అందరైతే ఫ్యామిలీతోనే చూడాల్సిన మూవీ ఇది. ఖచ్చితంగా అందరు రావాలి, చూడండి. కాన్సెప్ట్ ఒకసారి బయట కూడా చాలామంది స్ప్రెడ్ చేస్తున్నారు మూవీ బాగాలేదని చెప్పేసి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ చూసిన తర్వాత మీరు చెప్పండి రివ్యూ అనేది ఏదైనా చూడండి. ఫ్యామిలీతో ఒక కథ అంటే మన బుచ్చిబాబు మాత్రం సూపర్ మంచిగా ఇచ్చాడు. తనకు సెకండ్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. 3 సార్లు చూసాను అంటున్నారు కదా. అవును, 3 సార్లు చూడడానికి కారణం ఏంటి అసలు, ఎందుకు చూడాలని? అన్న అది కాన్సెప్ట్ ఉందన్న. ఇప్పుడు ఒక ఊరికి పేరు రాలేదని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని మూవీలో చూపించడం. అండ్ దాంట్లో రామ్ చరణ్ గారు చాలా డ్యాన్స్ కావచ్చు, లేదంటే గేమ్ కావచ్చు, చాలా ఆకట్టుకునేది నాకు. అది కొంతమంది సెకండ్ హాఫ్ అంతా బోరింగ్ గా లాగ్ అనిపిస్తుంది, అట్లా నిజంగా ఉందంట? లేదు లేదు లేదు. ఇప్పుడు హేటర్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళు ఏదో ఫేక్ రివ్యూ ఇస్తూనే ఉంటారు. కానీ సినిమా అయితే సూపర్ ఉందన్న, బ్లాక్ బస్టర్గా చెప్పుకోవచ్చు. చరణ్ గారి రేంజ్ కూడా ఈ స్టోరీ అంత సెట్ కాలేదని అంటున్నారు. లేదు అన్న, సూపర్ అన్న, ఇది సెట్ అయింది. యాక్చువల్లీ రామ్ చరణ్ తీసినందుకే బ్లాక్ బస్టర్ అయిందని నేను అనుకుంటున్నాను. సరే, అంటే నెగిటివ్గా చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఈ సందర్భంగా? మీరు చూడండి, ఫస్ట్ మూవీ చూడండి, మీరు నెగిటివ్గా స్ప్రెడ్ చేయకండి. ఓకే, మీరు నెగిటివ్గా స్ప్రెడ్ చేసే ముందు అంటే హీరోలు నేను వేరే ఫ్యాన్ అని చెప్పేసి చాలామంది ఇట్లా చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మీరు మూవీ చూడండి, మీరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. లాస్ట్ కూడా మనం ఏడ్పించేస్తాడు బ్రో. యాజ్ ఎ రామ్ చరణ్ ఫ్యాన్, రామ్ చరణ్ నచ్చాడు, పెద్ద కూడా కనిపించాడు. ఇట్స్ వాజ్ నైస్, చాలా బాగుంది. సినిమాలో ఏం నచ్చింది మేడం ఎక్కువగా? అంటే రామ్ చరణ్ వర్కౌట్ చేసింది, స్టోరీ నీట్గా ఉంది మూవీ. అంటే కొంతమంది రామ్ చరణ్ గారి రేంజ్కి స్టోరీ సెట్ కాలేదండి. అలా ఏం లేదు, పర్ఫెక్ట్గా సెట్ అయింది. చాలా 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 బాగుంది. అంటే సినిమా చూసిన తర్వాత ప్రజెంట్ యూత్కి ఏం చెప్తారు మీరు? యూత్కి ఏం చెప్తారు అనేది అంటే ఒకటి, మనం జస్ట్ ఇప్పుడున్న యూత్ ఏదో ఫ్లోలో వెళ్తున్నారు, ఒక అంబిషియస్గా లేరు. తను చెప్పింది ఒకే లైఫ్ ఉంది, మళ్ళీ పుట్టం మనం. ఉన్న లైఫ్లో సక్సెస్గా, అది మన ఫెయిల్యూర్ని కూడా సక్సెస్గా చేంజ్ చేసుకోవాలనేది తను చెప్పింది. అంటే మేడం, సినిమాకి ముందు రామ్ చరణ్ గారు చాలా కష్టపడ్డారని విన్నాము, మీకు సినిమాలో కనిపించింది? సూపర్గా కనిపించింది, చాలా బాగా కనిపించింది. అది జస్ట్ మనం ఒక 3 hours 2.5 hours చూసి వచ్చేస్తాం, కానీ మూవీ తను ఎంత హార్డ్ వర్క్ చేశారనేది స్పష్టంగా కనిపించింది. మేడం, క్రికెట్, రన్నింగ్, కుస్తీ పోటీ మీరు ఎక్కువగా దీన్ని కనెక్ట్ అయ్యారు? కుస్తీ బాగుంది. అంటే చాలా మంది సినిమా చూసినప్పుడు ఒక అంటే ఏడ్చామని అంటున్నారు. కంపల్సరీ లాస్ట్గా మూవీ తను చెప్పేది మన లైఫ్ మన రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. జస్ట్ మనం చిన్న చిన్న వాటికే పడిపోయి లేవడానికి ఒక సపోర్ట్ తీసుకోవడం, లేకపోతే ఎవరి సపోర్ట్ రాలేదు అని అనుకుంటాము. కానీ తను ఓన్గా కాళ్ళని కూడా తీసేసుకొని, అంటే హ్యాండిక్యాప్డ్గా అయిపోయి దానిలో కూడా తను ఆ ఊరికి ఒక సక్సెస్ తేవాలన్నది చూపించాడు. ఓవరాల్గా చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రతి ఒక్కరు చూడాలి, ఇలా అలా చేయొద్దు. అన్ని మూవీస్లో డాన్స్ అన్నీ ఉంటాయి, కానీ ఈ మూవీలో రామ్ చరణ్ ఏంటనేది చాలా స్పష్టంగా తెలిసింది నాకు. హీరోయిన్ లేదు, మొత్తం ఓవరాల్గా ఆయన స్క్రీన్ మీద కనిపించిన ఈవెన్ దో ఎక్కడ కూడా బోర్ అనిపించలేదు. అది అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసే వాళ్ళకి డాన్స్ లేదో, ఫైట్ లేదో, సమ్ కామెడీ, అవన్నీ ఓవరాల్గా అన్ని మూవీస్లో చూస్తున్నాం. ఈయన తను చెప్పింది చాలా నచ్చింది నాకు, చాలా చాలా బాగుంది. ఫుల్లీ హ్యాపీ ఐఎమ్.